ఇప్పుడు ఏదైతే పోలవరం బనకచెర్ల ఏదైతే ఉందో చాలా క్లియర్గా మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రజెంటేషన్లో. సముద్రంలోకి వృధాగా కలిసిపోయేటువంటి 3000 టీఎంసీల నీరు ఏదైతే ఉందో ఆ నీరుని ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి, లేదంటే బంగాళాఖాతం కలిసిపోతుంది. ఇది సింపుల్ లాజిక్. ఎందుకంటే పోలవరం దగ్గరికి వచ్చినటువంటి ఆ నీటిని ఉపయోగించుకుంటే మన రాష్ట్రం ఉపయోగించుకోవాలి, లేదంటే బంగాళాఖాతంలో పోతుంది. అటువంటి 3000 టీఎంసీ 3000 టీఎంసీలు అంటే ఏదో ఈ సంవత్సరం గత సంవత్సరం కాదు. 1975 నుంచి మొన్న 2024 అంటే 50 సంవత్సరాల రికార్డు చూసి కూడా మొన్న వాళ్ళ టేబుల్ మీద ముందు పెట్టినటువంటి పరిస్థితి. అంటే 153,000 క్యూసిక్ల నీరు ఈ 50 సంవత్సరాల్లో పోయింది సముద్రంలో. అంటే యావరేజ్ దగ్గర 3,150 టీఎంసీలు పోతూ ఉంది ఎవ్రీ ఇయర్. అంటే సముద్రంలో పోవడం అంటే ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది. అటువంటి నీటిలో 3,000 టీఎంసీలో ఒక 200 టీఎంసీలే పోలవరం బనకచెర్ల ద్వారా అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ అయినటువంటి రాయలసీమను ఒక సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో పోలవరం బనకచెర్లకి మనకి ఈవేళ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నటువంటి స్థితి. ఇది ఏ రాష్ట్రానికి కూడా నష్టం లేనటువంటిది. ఒకవేళ నష్టం అంటూ జరిగితే బంగాళాఖాతానికి నష్టం జరుగుతుంది తప్ప ఇంక ఏ రాష్ట్రానికి నష్టం లేనటువంటి ప్రాజెక్టు అయినప్పుడు. ఇంకొకటి విషయం కూడా, అసలు ఏదైతే మనకి శబరి సీలేరు నుంచి కూడా మనకు వాటర్ వస్తూ ఉంది దగ్గర 600 టీఎంసీలు. అంటే తెలంగాణ భూభాగంతో కూడా సంబంధం లేకుండా ఒక 500-600 టీఎంసీ నీరు మనకు పోలవరం వస్తున్నటువంటి పరిస్థితి. జాతీయ ఎవరికీ నష్టం లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, రాష్ట్రాలు వేరైనా పార్టీలు వేరైనా తెలుగు ప్రజలు ఒక్కటే. తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, టోటల్గా తెలుగు రాష్ట్ర ప్రజలు బాగుండాలి. గోదావరిలో పుష్కలంగా నీరుంది. తెలంగాణకి ఎంత అవకాశం ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అవకాశం ఉంటే అంత వాడుకోవచ్చు. 2 రాష్ట్రాలు బాగుండాలనేది మా అభిప్రాయం.